హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మన ఛానల్లో శివుని పూజ సోమవారమే ఎందుకు చేయాలి, స్కంద షష్ఠి గురించి అండ్ గోపాష్టమి గురించి విశేషాలు తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు శివునికి పూజ సోమవారమే ఎందుకు చేయాలి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. శివుని ఆరాధన సోమవారమే ఎందుకు చేయాలి? శివుణ్ణి పూజించే భక్తులంతా సోమవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం సహజం. ఆ రోజునే ఉపవాసం ఉంటారు చాలామంది. ఎందుకని అంటే సోముడు అంటే చంద్రుడు. మనకు ఉన్న వారాల పేర్లన్నీ గ్రహాలను అనుసరించి వచ్చాయి. చంద్రుని వారం సోమవారం. చంద్రుని ధరించిన వాడు శివుడు. చంద్రుడే సోముడు కనుక శివుని చంద్రశేఖరుడు అని, సోమశేఖరుడు అని పిలుస్తారు. చంద్రునికి ప్రత్యేకించి ఆలయం లేనందున శివుని ఆరాధించడం ఆనవాయితీగా వస్తుంది. అంతేకాదు, సోమ అనే శబ్దాన్ని స ప్లస్ ఉమా అని విడగొడితే ఉమాసహితుడు అనే అర్థం వస్తుంది. ఉమాసహితుడైన వాడు అంటే పార్వతీపతి ఎవరు? శివుడే కదా. ఆ విధంగా సోమవారం శివునికి ప్రత్యేక దినంగా రూపాంతరం చెందింది. స్కాంద పురాణంలో సోమవారం వ్రత మహిమ ఉంది. ఈ రోజున శివుడు ఉమాసహితుడై భక్తులను అనుగ్రహిస్తారు. సోముడు అంటే కుబేరుడు అనే అర్థం కూడా ఉంది. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఈశ్వరుడు ఐశ్వర్యదాయకుడు. శివుని ఆరాధించిన కుబేరుడు ఐశ్వర్యవంతుడై రోజు కనుక ఈ రోజున సోమవారం అని పిలుస్తున్నారని పెద్దలు చెప్పారు. స్కాంద పురాణం సోమవార వ్రతం వైశిష్ట్యాన్ని చెబుతూ అందుకు ఉదాహరణగా చంద్రాంగదుని కథ చెప్పింది. నలదమయంతులు మనముడు చంద్రాంగదుడు. అతడు చిత్రకర్మ కుమార్తె సీమంతిని వివాహమాడి కొంతకాలం మావగారింట్లో సుఖంగా గడిపాడు. ఓ రోజు యమునా నదిలో మిత్రులతో నౌకా విహారం చేస్తూ పెద్ద గాలికి నౌక తిరగబడగా నీటి పాలైపోయాడు. అప్పుడు మైత్రేయి అనే మునిపత్ని సీమంతినికి ధైర్యం చెప్పి పరమశివునికి ఇష్టమైన సోమవార వ్రతం చేయమని ప్రోత్సహించింది. ఆమె వ్రతం ఆరంభించింది. నౌక ప్రమాదంలో నీళ్ళల్లో పడిన చంద్రాంగదుడు అట్టడుగున ఉండే నాగలోకంలో చేరాడు. అక్కడ నాగరాజు అనే తక్షకుడు చంద్రాంగదుని వినయ విధేయతలకు మెచ్చి కానుకలిచ్చి నాగకన్యలతో పాటు ఒక నాగ యువకుని తోడెచ్చి పంపుతుందన్నమాట. అప్పటికీ భూలోకంలో 3 ఏళ్ళు గడిచిపోయాయి. అతని రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించుకున్నారు. భార్య వ్రతదీక్షలో ఉంది. పరిస్థితిని గమనించిన చంద్రాంగదుడు శత్రువులను జయించి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. అలా పరమశివునికి ప్రీతికరమైన సోమవార వ్రతాన్ని ఆచరించడం మరియు కార్తీక సోమవారాల్లో పూజలు చేయడం ద్వారా శుభాలు కలిగి సత్ఫలితాలన్నీ పొందుతున్నారన్నమాట. సర్వేజన సుఖినో భవంతు. ఇప్పుడు మనం కార్తీక మాసంలో వచ్చే స్కంద షష్ఠిని గురించి, వాటి విశేషం గురించి, కుమారస్వామిని ఆ రోజు ఏ విధంగా పూజించాలనే గురించి తెలుసుకుందాం. శివపార్వతులు మంగళకరమైన ప్రేమకు అనుగ్రహానికి ఐక్యరూపం సుబ్రహ్మణ్య స్వామి. స్వామి అనే నామధేయం కేవలం సుబ్రహ్మణ్యానికే సొంతం. దేవసానాధిపతిగా సకల దేవగణాల చేత పూజలు అందుకునే దైవం కుమారస్వామి అని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి షణ్ముఖుని అనుగ్రహం పొందగలిగితే స్కంద పంచమి, కుమార షష్ఠి రోజుల్లో స్వామిని పూజించాలి. కుమారస్వామిని పూజిస్తే గౌరీ శంకరుల కటాక్షం మనకు లభించినట్లే. శివపార్వతుల తనయుడైన కుమారస్వామి గంగాదేవి గర్భంలో పెరిగాడు. ఆమె భరించలేకపోవడంతో ఆ శిశువు రెల్లు పొదల్లో జారిపడింది. ఆ శిశువును కృత్తిక దేవతలు 6 స్తన్యమిచ్చి పెంచారు. జారిపడినందున ఆ శిశువును స్కందుడని, రెల్లుగడ్డిలో ఆవిర్భవించడంతో శరవణుడని, కృత్తికా దేవతలు పెంచడంతో కార్తికేయుడని కుమారస్వామిని పిలుస్తారు. ఇక సుబ్రహ్మణ్యునికి ఉన్న 6 ముఖాలకు ప్రత్యేకతలు ఉన్నాయి. మయూర వాహనాన్ని అధిరోహించి కేలీ విలాసాన్ని ప్రదర్శించే ముఖం,
పరమేశ్వరునితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం. సూర్యుడు అనే రాక్షసుని వధించిన స్వరూపానికి ఉన్న ముఖం. సరును కోరిన వారిని సంరక్షించే ముఖం. శూలాయుధ పాని అయి వీరుడిగా ప్రస్ఫుటమయ్యే ముఖం. లౌకిక సంపదలన్నీ అందించే ముఖం. ఇలా 6 ముఖాలు స్వామిగా, ఆనందదాయకుడిగా, స్వామి కరుణామయుడిగా భక్తులచే నీరాజనాలు అందుకుంటున్నారు. అందుచేత ఆషాఢమాస శుక్ల పక్ష పంచమి, షష్ఠి పుణ్యదినాల్లో భక్తుల స్వామిని విశేషంగా సేవిస్తారు. వీటిని స్కంద పంచమి, కుమార షష్ఠి పర్వదినాలుగా జరుపుకుంటారు. స్కంద పంచమి నాడు కౌమారికి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా పంచమి నాడు ఉపవాసం ఉండి షష్ఠి నాడు కుమారస్వామిని పూజించడం ఓ సాంప్రదాయంగా వస్తుంది. నాగదోషాలకు, సంతానలేమి, జ్ఞాన వృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనమే తరుణోపాయం. స్కంద పంచమి, షష్ఠి రోజుల్లో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని విశ్వాసం. అసలు ఈ ఎవరెవరు పూజించాలి? కుజిదోషం, నాగదోషం, కాలసర్ప దోషములున్నవారు, సంతానం కలగని వారు, అబార్షన్లు అవుతున్నవారు, వివాహం కానివారు, వివాహంలో లేదా దాంపత్యంలో సమస్యలు ఉన్నవారు, భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, తమ సంతానం యొక్క ఉన్నత విద్య కోరుకునేవారు స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం లేదా హోమము జరిపిస్తే చక్కని శుభ ఫలితాలు లభిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామికి ఉన్న పేర్లు. శివుని కుమారుడైన స్కందునికి ఉత్తర భారతదేశంలో కంటే దక్షిణాన ముఖ్యంగా తమిళనాడులో అధిక సంఖ్యలో ఆలయాలు ఉన్నాయి. దండాయదాన్ని ధరించి నెమలి వాహనంపై చిరుదరహాసాన్ని చిందిస్తూ మనోహర రూపంతో దర్శనమిచ్చి ఈ స్వామిని ఎన్నో పేర్లతో పిలుస్తారు. స్వామికి ఉన్న పేర్లు ఏమిటంటే షణ్ముఖుడు, 6 ముఖాలు గలవాడు, స్కందుడు పార్వతి పిలిచిన పదాన్ని బట్టి, కార్తికేయుడు కృత్తికా నక్షత్రం సమయంలో అవతరించారు కనుక, వేలాయుధుడు శూలము ఆయుధంగా గలవాడని, శరవణభవుడు శరములతో అవతరించిన వాడని, గాంగేయుడు గంగలో నుండి వచ్చిన వారు కాబట్టి, సేనాపతి దేవతలకు సేనానాయకుడు కాబట్టి, స్వామినాథుడు శివునికి ప్రణవ మంత్రం అర్థాన్ని చెప్పినవారు కాబట్టి, సుబ్రహ్మణ్యుడు బ్రహ్మజ్ఞానం తెలిసినవారు, మురుగన్ తమిళంలో పిలుస్తారన్నమాట. సంతాన ప్రాప్తి కోసం స్త్రీలు ఒక వెండి నాగ ప్రతిమను తెచ్చి నెలలో 21 రోజులు ఇంట్లో పూజా గదిలో దీపారాధన చేసి సంకల్పం చెప్పుకొని ఈ కేతు మంత్రం జపిస్తూ పాలతో 108 సార్లు అభిషేకం చేసి తర్వాత శుద్ధి చేసి బెల్లం నానబెట్టిన పెసరపప్పు నివేదన చేసి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదివి హారతి ఇవ్వాలి. అభిషేకం చేసిన పాలను తాగి ఆ ప్రసాదం తినాలి. ఇలా నెలలో 21 రోజులు 3 నెలలు చెయ్యాలి. తప్పక మీ అభిష్టం నెరవేరుతుంది. కేతు మంత్రం చెప్తున్నాను, వినండి. అత కేతు మంత్ర ఓం హ్రీం క్రూం క్రూరరూపేణే కేతవే ఐం సౌః స్వాహ. శ్రీమాత్రే నమః. సర్వేజన సుఖినో భవంతు. ఇప్పుడు మనం గోపాష్టమి గురించి తెలుసుకుందాం. ఈ గోపాష్టమి అంటే ఏమిటి, అది ఎందుకు వచ్చింది, ఎలా జరుపుకుంటారు అనేది తెలుసుకుందాం. గోపాష్టమి చిన్ని కృష్ణుడు తన 5వ ఏట తండ్రి నందుడి ఆజ్ఞ మేరకు సోదరుడు బలరాముడితో కలిసి మొదటిసారిగా గోవులను కాచేందుకు అడవికి వెళ్ళిన రోజు కార్తీక శుక్ల అష్టమి. శ్రీకృష్ణుడు గోపాలుడిగా మారిన ఈ పవిత్రమైన రోజునే గోపాష్టమి పర్వదినంగా జరుపుకుంటారు. గోపాష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరూ గోమాతకు దర్శించుకొని గోగ్రాసాన్ని సమర్పించాలని పురాణ కథనం. ప్రతి దేవాలయాల్లో సామూహిక గోపూజను నిర్వహించి భక్తులకు గోమాత విశిష్టతను తెలియచేస్తారు.
ఈరోజు ముఖ్యంగా పంచగవ్య ప్రసాదాన్ని వితరణ చేయాలి. గోశాలలో కూడా ఉత్సవాన్ని నిర్వహించాలి. గోశాలలను శుభ్రపరిచి అలంకరించి విశేష పూజలను జరిపి గో ఉత్పత్తులను తయారీ ప్రదర్శన చేసి అందరికీ అవగాహన కల్పిస్తారు. గో అనగా గోమాత, గోప అనగా గోపబాలుడు. కార్తీక శుక్ల పక్షమి గోపాష్టమిగా పిలుస్తారు. గోపాష్టమి రోజున ఎవరైతే గోవుని పూజించి దానికి ధాన్యం లేదా పండ్లను తినిపించి గోవు యొక్క పృష్ఠభాగమునకు నమస్కరిస్తారో వారికి విశేషమైన పుణ్యఫలం లభించి చేసిన పాపాలన్నీ పోతాయని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. గోవు పరదేవత స్వరూపం. గోవులకు అధిష్టాన దేవత సురభీదేవి. కామధేనువు పరాశక్తి అయిన లక్ష్మీ స్వరూపం. ఈ శ్రీ సురభ్యై నమః అనే మంత్రాన్ని చదువుకొని జపించినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆయురారోగ్య ఐశ్వర్యాలు అభిష్ట సిద్ధులు సంప్రాప్తిస్తాయి. కీర్తి, ధనం, జ్ఞానం, క్షేమము ప్రసాదించే మహిమగల స్తుతి ఈ గోపాష్టమి స్తుతి. సర్వే జనా సుఖినో భవంతు.